భద్రాద్రి కొత్తగూడెంలో వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో భాగంగా సోమవారం నాడు ఉదయం 10:30 బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరంగల్, ఖమ్మం, నల్గొండ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి గెలుపుకై కాంక్షిస్తూ కొత్తగూడెం పట్టణంలోని కొత్తగూడెం క్లబ్ నందు పట్టభద్రుల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ యొక్క సమావేశానికి కొత్తగూడెం నియోజకవర్గ పట్టభద్రులు, బీఆర్ఎస్ పార్టీ నేతలు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. విజయవంతం చేసిన వారికి పేరు పేరున కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన యువతకు ఒక ప్రతినిధి, యూత్ ఐకాన్, యంగ్ అండ్ డైనమిక్ లీడర్, మన తెలంగాణ ఐటీకే కాకుండా మన తెలంగాణకి ప్రపంచవ్యాప్తంగా మన రాజ్యసభ సభ్యులు పెద్దలు రవిచంద్ర గారు, మన ఐపీఎస్ అధికారి, అక్షర జ్ఞానంతోని అజ్ఞానాన్ని తొలగించవచ్చు, విద్యతోని పేదరికాన్ని నిర్మూలించవచ్చు అని అక్షర సత్యంగా నిరూపించినటువంటి మన పెద్దలు మాజీ శాసనసభ్యులు, కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సోదరులు రేగా కాంతారావు గారు, మాజీ శాసనసభ్యులు కాటి వెంకటేశ్వర గారు, మాజీ శాసనసభ్యులు మేచా నాగేశ్వర్ గారు, నాతో పాటు చాలా కాలం పాటు ఈ కొత్తగూడెంలో బీజేపీలో పనిచేసినటువంటి భూక్య హరిప్రసాద్ గారు, వేదిక మీద ఉన్నటువంటి హనుమ వెంకటేశ్వర ఉంది, వారి పెద్దలు బట్టి వారిని ప్రశ్నించవచ్చు. వేదిక మీద ఉన్నటువంటి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం నియోజకవర్గ నాయకులకు, జిల్లా పరిషత్ సభ్యులకు, మండల పరిషత్ సభ్యులకు, ఎంపీలకు, సర్పంచులకు, ఎంపీటీసీలకు, ప్రజాప్రతినిధులకు, వేదిక ముందున్నటువంటి గులాబీ సైనికులకు, మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి కేంద్ర బిందువులైనటువంటి మా కొత్తగూడెం నలుమూల నుండి, ఇటు పాల్గొంచ, ఇటు కొత్తగూడెం టౌన్ నుండి కాకుండా మండలాల నుండి వచ్చేసినటువంటి గ్రాడ్యుయేట్ సోదరి మనులకు, పత్రికా విలేకరులకు అందరికీ పేరు పేరున నమస్కారం. మిత్రులారా, కొత్తగూడెం ఎప్పుడు కూడా భగవత మండుతా ఉంటుంది. ఎండాకాలంలోనే కాదు, ఎప్పుడు కూడా మండుతూనే ఉంటుంది. ఎందుకంటే ఇదే కాన్వర్స్లో కేటీపీఎస్ లో జరిగినటువంటి తిరుగుబాటు మొత్తం యావత్ తెలంగాణ కనిపించింది. తెలంగాణ ఉద్యమాన్ని కనిపించింది. తెలంగాణ ఉద్యమానికి ఒక కారణమైంది. కాబట్టి కొత్తగూడెం చలికాలమా, ఎండాకాలమా, వానకాలమా అనే తేడా లేకుండా బగబగ మండుతా ఉంటుంది. ఇక్కడ పుట్టినటువంటి ప్రతి వ్యక్తి డిఎన్ఏలో ఆ తిరుగుబాటు ఉంటుంది, ఆ తెగింపు ఉంటుంది, అత్యాగం ఉంటుంది. అటువంటి ఈ కొత్తగూడెం జిల్లా, ఈ కొత్తగూడెం నియోజకవర్గము ఈ నెల 27వ తారీఖు జరగబోయేటువంటి ఈ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక తీర్పుని ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 2 పర్యాయాల పాటు ముఖ్యమంత్రిగా ఉంది, అనేక పనులు దశాబ్దాల పాటు జరిగినటువంటి పనులను కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా చేసినప్పటికీ కూడా 6 గ్యారెంటీలు, 420 హామీలు ఇస్తే వాటిని నమ్మి తెలంగాణ ప్రజలందరూ కూడా ఓట్లు వేసి 7 కోట్లు ఎంచుకొని మరి కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వంలో తీసుకురావడం జరిగింది. ప్రజాస్వామ్యంలో మీరు ఎంతగానో అభిమానించే కొత్తగూడెం మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు పెద్దలు శ్రీ హనుమ వెంకటేశ్వర గారు, గౌరవనీయులు పెద్దలు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పినపాక
మాజీ శాసనసభ్యులు మాజీ ప్రభుత్వ వైపు గౌరవనీయులు శ్రీ రేగా కాంతారావు గారు, గౌరవనీయులైన పెద్దలు అశ్వరావుపేట మాజీ శాసనసభ్యులు సోదరులు గచ్చా నాగేశ్వరరావు గారు, మరొక మాజీ శాసనసభ్యులు పెద్దలు శ్రీ తాటి వెంకటేశ్వర గారు, గౌరవనీయులైన రాజ్యసభ సభ్యులు మీ అందరికీ సుపరిచితులు పెద్దలు అన్న శ్రీ వద్దిరాజు రవిచంద్ర గారు, నాగర్ కర్నూలు పార్లమెంటుకు కాబోయే పార్లమెంట్ సభ్యులు ఇప్పటిదాకా స్ఫూర్తిదాయకంగా అందరినీ గౌరవ పెద్దలు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, గౌరవనీయులైన వేదికపైన ఆశీర్లైన మా ఇల్లెందు మాజీ శాసనసభ్యురాలు, ఇప్పుడే ఇల్లెందులో బ్రహ్మాండమైన సభ నిర్వహించిన మా చెల్లెలు సోదరి శ్రీమతి భాను హరిప్రియ నాయక్ గారు, అదేవిధంగా వేదికపైన ఆశీర్లైన గౌరవనీయులైన మన జిల్లిగాల రాజేందర్ గారికి, అదేవిధంగా వేదికపైన ఉన్న మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి సీతామహాలక్ష్మి గారికి, అదేవిధంగా గౌరవ కౌన్సిలర్లకు, మండల ప్రజా పరిషత్ అధ్యక్షులకి, మున్సిపల్ వైస్ చైర్మన్ గారికి, వేదికపైన ఆశీనులైన గౌరవనీయులైన ప్రజాప్రతినిధులకి, నేను ఎవరెవరు పేర్లైతే చెప్పలేదో వాళ్ళు దయచేసి మనసులోనే తెచ్చుకోండి, బయట పెట్టుకోండి. అదేవిధంగా అందరికంటే ముఖ్యంగా వేదిక ముందు మరింత ఓపికగా ఎంతసేపటి నుంచి మరి తమ్ముడు రాకేష్ రెడ్డి గారి కోసం, ఆయన గెలుపు కోసం ఈరోజు కొత్తగూడలో మీ సంఘీభావాన్ని మీ మద్దతును తెలియజేయడానికి చేసిన మా ఆడబిడ్డలకు అన్నదమ్ములందరికీ శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారం. మరి ఈరోజు పెళ్లి కొడుకు మా తమ్ముడు రాకేష్ రెడ్డి గారిని మీరు అందరూ కూడా ఆశీర్వదిస్తారని